నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క సమర్థతని దృష్టిలో పెట్టుకుని శ్రీమన్నారాయణుడే వ్యాసభగవానుడిగా అవతరించి వేద విభాగం చేసి, వేదాన్ని 4గా విభాగం చేసిన తరువాత అది పరంపరాగతంగా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తం కనుక శిష్యులకు అందవలసిన అవసరం ఉంటుంది కనుక శృతి అయి ఆ వేదం అందేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఆ వ్యాసుడు మనకి కావలసినటువంటి వాంగ్మయాన్నంతటినీ కూడా అందించాడు. ఆయన పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించాడు. ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 విధములైనటువంటి పురుషార్థములను మనుష్యుడు ఎలా సమన్వయం చేసుకుని జీవితంలో సాధించుకోవాలో మార్గాన్ని నిర్దేశనం చేసినటువంటి వాడు. అటువంటి వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు. భ్రమన్ సర్వతీర్థేషు, ఎన్ని తీర్థములకు వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దేవాలయాలు దర్శనం చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఇంత ఆచారమును పాటించినా అసలు దాని యొక్క ప్రభావము మనస్సు మీద ఏమీ లేకపోతే, మనసు సంస్కరింపబడకపోతే తావత్ సర్వం నిరర్థకం, అది కేవలం ఒక తంతుగా మాత్రమే మిగిలిపోతుంది తప్ప, నిరర్థకమైపోతుంది తప్ప, అది మనిషి మనసుని సంస్కరించనప్పుడు మనిషి ప్రయోజనాత్మకమైనటువంటి జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితికి ఎదగలేడు. అందుకే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనమేమి అంటే మనసుని సంస్కరించడం. కారణం ఏమి అంటే అదొక కాలులా, చేతిలా, ఏదో గుండెకాయలా, కంటిలా కనపడేది కాదు. కొన్ని అవయవాలు మన మాంసచక్షువుకి కనపడకపోయినా ఏదో వైద్య సంబంధమైనటువంటి కొన్ని రకములైనటువంటి ప్రక్రియల చేత వాటిని చూడడానికి అవకాశం ఉంటుంది. నా గుండె, నా కంఠం, నా స్వరపేటిగా కూడా వైద్యుని యొక్క సహాయంతో తెర మీద చూసుకునేటటువంటి అవకాశం నాకు ఉండవచ్చు. కానీ నా మనస్సును నేను చూడాలనుకున్నాను అనుకోండి, అది మాత్రం సాధ్యం కాదు. నిజానికి దానంత శక్తివంతమైనటువంటి సాధనం లోకంలో ఇంకొకటి లేదు.